Hi guys, welcome to Cricket Chat with Venkatesh. I'm happy to share this news with you. Personal news ఏం కాదు. The news that ఆకిబ్ నబీ మన జేఎండ్కే పేస్ బౌలర్ అతను ఇండియన్ టీంలోకి ఎట్టకేలకు వచ్చాడు. ఫైనలీ హీఈస్ ఇన్ ద టెస్ట్ టీమ్ ఆఫ్ ఇండియా. అది కూడా ఒక రీప్లేస్మెంట్గా వచ్చాడు. బట్ ఏదో రకంగా అతనికి అవకాశం వచ్చింది. ఎందుకంటే మనం అనేక సార్లు నేను కనీసం 2-3 వీడియోలు చేసి ఉంటాను అతని గురించి. ఆకిబ్ నబీ ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు డొమెస్టిక్ క్రికెట్లో. అతని మీద ప్రత్యేకమైన ప్రేమని కాదు, మీకు రంజీ ట్రోఫీలో కానీ డొమెస్టిక్ టోర్నమెంట్స్లో బాగా ఆడిన వాళ్ళకి, ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్లో, మనం రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ, రెడ్ బాల్ క్రికెట్ అంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్, దాంట్లో బాగా ఆడిన వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఆడతారు? వాళ్ళు ఆడడంలో అంటే వాళ్ళకి ఏదో కాస్త గొప్ప డబ్బులు వస్తాయి, అది కాదు కదా. దేశం కోసం ఆడాలని చెప్పి అక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అది కన్సిస్టెంట్గా బాగా ఆడిన వాళ్ళకి కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే ఎలా అవుతుంది? గతంలో నేను మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను. నేను రాజేందర్ గోయల్ 700 ఫస్ట్ క్లాస్ వికెట్స్ తీశాడు, నెవర్ ప్లేడ్ ఏ టెస్ట్ మ్యాచ్. పద్మాకర్ శివాల్కర్ అతను కూడా అంతే. అంటే వాళ్ళ టైంలో వాళ్ళ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బేడీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం రాలేదు. అలాగే చాలామంది ఇప్పుడు జలజ్ సక్సేనా అని ఉన్నాడు, ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అశ్విన్ ఉండడం వల్ల అతనికి కూడా అవకాశం రాలేదు. సో ఇలాంటి కొంతమందివి అలా మిగిలిపోయినాయి. అంటే డొమెస్టిక్లో అంత బాగా పర్ఫామ్ చేసి కూడా కనీసం వాళ్ళకి స్క్వాడ్లో కూడా అవకాశం రాకపోవడం, అది కదా బాధాకరమైన విషయం. బట్ ఆకిబ్ నబీకి ఎట్టకేలకు అవకాశం వచ్చింది బికాస్ జస్ప్రీత్ బుమ్రా గాట్ ఇంజర్డ్ అంటే అతనికి ఆ ఇంజరీ నుంచి కోలుకోలేదు. సెకండ్ ఓడిఐ ఆడాడు అగేన్స్ట్ ఇంగ్లాండ్, తర్వాత థర్డ్ ఓడిఐ లార్డ్స్లో ఆడలేదు అతను గాయం వల్ల. ఆ గాయం గురించి మళ్ళీ అతను సిబిఐ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అది ఇంకా క్యూర్ కాలేదని చెప్తే అతని ప్లేస్లో ఆకిబ్ నబీని ఇప్పుడు టీంలో చేర్చుకున్నారు. సో ఈ రెండు విషయాలు మాట్లాడదాం. ఆకిబ్ నబీ రావడం ఎంత ఇంపార్టెంట్, తర్వాత బుమ్రా ఇంజరీ సంగతి ఏంటి, గాయాల భారతం ఏంటి, గాయాల గోల్ ఏంటి, ఇది కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆకిబ్ నబీ లాస్ట్ సీజన్ అంటే 2025-26లో జమ్మూ కాశ్మీర్కి రంజీ ట్రోఫీ గెలిపించిపెట్టాడు. జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ గెలుస్తుందని మీరు ఒక 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడైనా ఎవరైనా అంటే నవ్విండో. జమ్మూ కాశ్మీర్ అంటే వాళ్ళకి అసలు క్రికెట్ ఉందా? బ్యాక్ వాటర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్లో బ్యాక్ వాటర్స్ జమ్మూ కాశ్మీర్ లాంటి చిన్న చిన్న టీంలు ఎలా గెలుస్తారు? రంజీ గెలవాలంటే ఈ షుడ్ బి లైక్ ముంబై, చెన్నై, హైదరాబాద్ గురించి చాలా రోజులు లేదనుకోండి, ఢిల్లీ, ఇలాంటి పెద్ద టీమ్స్ కదా. లేకపోతే తాజాగా బాగా ఆడుతున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, ఇలాంటి టీమ్స్ కదా రంజీ గెలిచేది, లేకపోతే గుజరాత్. అంతే తప్ప జమ్మూ కాశ్మీర్ అని గెలవాడు. కానీ జమ్మూ కాశ్మీర్ గెలిపించిపెట్టాడు. 60 వికెట్లు తీశాడు అతను. అతని యావరేజ్ గత 2 సీజన్లు, అంతకుముందు సీజన్లో 24-25లో రంజీ ట్రోఫీలో 44 వికెట్లు తీశాడు. అప్పుడు సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. లాస్ట్ సీజన్ అంటే గడిచిన సీజన్లో హీ వాజ్ ది టాప్ వికెట్ టేకర్. సో 2 సీజన్లు కలిపి 104 వికెట్లు తీశాడు అన్న ఇండియన్ పిచెస్ విచ్ ఆర్ నాట్ వెరీ గుడ్ ఫర్ ఫాస్ట్ బౌలర్స్. సో ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, తిరుగులేదు. అతని బౌలింగ్ యావరేజ్ 13.14, 13 బౌలింగ్ యావరేజ్. మీకు తెలుసు కదా, బ్యాటింగ్ యావరేజ్ పెద్దగా ఉంటే, ఎక్కువ ఉంటే అది హ్యాపీ. బౌలింగ్ యావరేజ్ అంత తక్కువ ఉంటే బాగుంటుంది. 20 లోపల ఉంటే అది చాలా గ్రేట్ యావరేజ్ చెప్తారు. 13 ఉంటుంది అతని బౌలింగ్ యావరేజ్. సో స్పీకింగ్ వికెట్స్, నాట్ గివింగ్ రన్స్. బౌలింగ్ యావరేజ్ అంటే ఏం లేదు, వికెట్స్ డివైడెడ్ బై రన్స్ కన్సీడెడ్, అది చేస్తారు. సింపుల్ ఏమంటారు అది, భాగాహారం అని ఇంగ్లీష్లో ఏమంటారు, నాకు ఎగ్జాక్ట్గా రాలేదు. సో అది పరిస్థితి. మేము తెలుగు మీడియం చదువుకున్నాం అందుకని. ఓకే, సో దట్ ఈస్ ది సిచ్యుయేషన్. వాజ్ ఎక్సలెంట్. కానీ అతన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. మన సెలక్షన్ కమిటీ చైర్మన్ ఒక పేస్ బౌలర్ అజిత్ అగర్కర్, మరి ఎందుకని అతన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు? దీనికి మనకేం కారణంగా అనిపించిందంటే, బేసిక్గా హీ ప్లేడ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ ఐపీఎల్ అండ్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఐపీఎల్లో ఆడితేనే బాగా ఆడతారు. నాకు ఏమనిపించిందంటే, నిన్నంతా వార్త వస్తూ ఉంది ఆకిబ్ నబీని టీంలో చేర్చుకుంటారు అని చెప్పి. చేర్చుకోకపోతే సంగతి ఏంటి? చేసుకోకపోతే ఇంక మన ఛాయిస్ కూడా లేదు అక్కడ పెద్దగా. ఆకాశ్దీప్ ఇస్ స్టిల్ ఇంజర్డ్. అన్షుల్ కాంబోజ్ ఆల్రెడీ ఇంగ్లాండ్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ బౌల్డ్ మీడియం పేస్, ఎందుకనో ఆ మ్యాచ్లో చాలా తక్కువ పేస్తో బౌలింగ్ వేసాడు. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. కానీ అతను లైన్లో ఉన్నాడు, అతను తీసుకునే అవకాశం కనిపించింది. ఎందుకంటే ఆకిబ్ నబీ డిడ్ నాట్ డూ వెల్ ఇన్ ఐపీఎల్. అన్షుల్ కాంబోజ్ చెన్నైకి ఆడుతూ ఐ థింక్ ఈ పిక్డ్ అప్ సమ్ 21 వికెట్స్. 14 మ్యాచెస్లో 21 వికెట్స్ తీశాడు.
సో అతనికి ఇప్పుడు ఏమైపోయిందంటే ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ ఆధారంగా తీసుకోవడం వచ్చేస్తుంది. సో ఇది కనుక జరిగి ఉంటే నేను భయంకరంగా తిడుతూ, అంటే అన్పార్లమెంటరీ ఇప్పుడు వాడను, నేను తిడుతూ వీడియో చేసినవాడు. ఇప్పుడు కూడా మీరు ఆకిబ్ నబీకి ఇప్పుడు కూడా ఇవ్వకపోతే, ఇప్పుడు మీరు తీసుకున్నారు ఆల్రెడీ టీంలో నలుగురేసి ఫాస్ట్ బౌలర్స్ తీసుకెళ్తున్నారు, శ్రీలంకలో అవసరం లేదు. దాంట్లో మీరు అందరూ ఏమంటారంటే, మీరు అగార్కర్ అడిగితే ఆయన డిఫెన్స్ ఏముంటుందంటే ఫస్ట్ చాయిస్ ఫాస్ట్ బౌలర్స్, దే బిన్ ప్లేయింగ్ ఫర్ ఇండియా, వాళ్ళకి రెగ్యులర్గా అవకాశం ఇవ్వాలి కదా. సరే, బుమ్రా, సిరాజ్ డౌటే లేదు. తర్వాత మీకు ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ని ప్రమోట్ చేస్తున్నారు, కరెక్టే. నేను దాని గురించి కూడా వీడియో చేశాను. ఈజ్ టాల్, హీ హెస్ గాట్ పేస్ అండ్ ఈజ్ రెడ్ బాల్ నెంబర్స్ ఆర్ గుడ్. సో గుర్నూర్ బ్రార్ టాల్ బౌలర్ తీసుకున్నారు, బాగానే ఉంది. సరే, వీళ్ళు ఫస్ట్ చాయిస్ వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళతో వెళ్తాం మేము అని అనడంలో తప్పలేదు. కానీ ఇప్పుడు కూడా బుమ్రాకి ఎప్పుడైతే అతన్ని రూల్ అవుట్ చేశారో సిఓఎల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో, అతను ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే న్యూజిలాండ్తో మన సిరీస్ ఉంది, తర్వాత ఏషియన్ గేమ్స్కి వెళ్ళాలి మనం. సో అలాంటి వాటికి దే వాంట్ టు ర్యాప్ హిమ్ ఇన్ కాటన్ వూల్. అతను జాగ్రత్తగా, అతని ఇంజరీ అంత సీరియస్ కాకపోయినా కూడా ఎందుకు అవుతుందో కూడా మనకు తెలియదు. సో అతను పక్కన పెట్టారు. అలాంటప్పుడైనా సరే ఆకిబ్ నబీకి ఎందుకంటే ఛాయిస్ కూడా లేదు మీకు ఇక్కడ. మళ్ళీ శార్దుల్ ఠాకూర్ వైపు వెళ్ళాలి, అంతకుమించి ఏం ఛాయిస్ లేదు మీకు డొమెస్టిక్లో. ఎవ్వరు కూడా పెద్దగా షైన్ కాని పరిస్థితి రెడ్ బాల్ క్రికెట్లో. వైట్ బాల్ క్రికెట్ అంటే మీకు బోల్డ్ మంది ఇక్కడ లైన్లో వస్తారు, ఫాస్ట్ బౌలర్స్ కూడా. కానీ స్పిన్నర్స్ లేరు, కానీ ఫాస్ట్ బౌలర్స్ బాగానే ఉన్నారు. బాగానే అంటే ఒక సైజబుల్ నెంబర్ ఉన్నారు. కానీ మీకు రెడ్ బాల్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు వేళ్ల మీద కూడా లెక్క పెట్టలేం, 2-3 కనిపిస్తారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ వెల్. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు కూడా బుమ్రా లేని సమయంలో కూడా అతను తీసుకోకుండా మళ్ళీ అన్షుల్ కాంబోస్కి వెళ్ళి, లేదా ఆకాష్దీప్ ఫిట్ అయ్యాడు, ఆకాష్దీప్ తీసుకుంటాం, ఆల్రెడీ ప్లేడ్ సమ్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వీ డిడ్ వెల్ అని అనుకుంటే, ఇంకా డొమెస్టిక్ క్రికెట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఎలాంటి వాల్యూ ఉంటుంది నాకు అర్థం కాదు. కనీసం స్క్వాడ్లో వస్తాడు, అతను ఆడతాడని నాకేం నమ్మకం లేదు టెస్ట్ మ్యాచ్ శ్రీలంకలో. ఎందుకంటే శ్రీలంకలో అట్ ద మోస్ట్ యూ విల్ ప్లే 2 పేసర్స్, 4 స్పిన్నర్స్, ఒక పేసర్ తెలినా నేను ఆశ్చర్యపోను. ఓకే, గాల్ అని కూడా అంటారంట, గాలే అంటారంట. గాలే టెస్ట్ మ్యాచ్లో ఒక్క పేస్ బౌలర్ తేలి 4 స్పిన్నర్స్ తేలినా కూడా ఆశ్చర్యం లేదు. అలాంటప్పుడు మీ ఫస్ట్ చాయిస్ సిరాజ్ ఆడతాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఆడతాడు, గుర్నూర్ బ్రార్ ఆడతాడు. ఎందుకంటే వాళ్ళు ముందుగా సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఫస్ట్ చాయిస్ వాళ్ళని ఆడించాలి. తర్వాత వచ్చి చేరిన వాళ్ళని ఇగ్నోర్ చేయడం తప్పేమీ లేదు. బట్ అట్లీస్ట్ టీంలోకి అతను రావడం షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇండియన్ స్క్వాడ్. అక్కడ హయ్యర్ లెవెల్లో గౌతమ్ గంభీర్ దగ్గర, తర్వాత మార్నీ మార్కల్ ఇలాంటి కోచింగ్ స్టాఫ్, మంచి కోచింగ్, హయ్యెస్ట్ లెవెల్ కోచింగ్ స్టాఫ్ దగ్గర, హయ్యెస్ట్ లెవెల్ వాచింగ్ బౌలర్స్ లైక్ సిరాజ్ బౌల్, ఇది అతనికి చాలా లెర్నింగ్ కర్వ్ అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అతను ఆడకపోయినా భువనేశ్వరన్ ఆల్సో ఇలాంటి సిచ్యుయేషన్. అతను కనీసం స్క్వాడ్లో ఉన్నాడు అనేక సందర్భాల్లో, అతనికి అవకాశం వచ్చినా రాకపోయినా. కానీ నబీకి అది కూడా లేకుండా చేశారు ఇన్ని రోజులు. ఎట్ లాస్ట్ పొయిటిక్ జస్టిస్ అంటారు, ఎట్ లాస్ట్ బుమ్రా గాయం వల్ల అతనికి అవకాశం వచ్చింది. అతను ఆడకపోయినా అతని టీంలోకి రావడం చాలా చాలా మంచి పరిణామంగా నేను చెప్తాను. నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది ఏంటంటే, సరే ఒక ఫాస్ట్ బౌలర్ ఇంజర్డ్ అయ్యాడు, అతని ప్లేస్లో ఒక స్పిన్నర్ రవి బిష్ణోయ్ని పంపిస్తారేమో అని. ఎందుకంటే గతంలో ఇలా జరిగింది. ఒక వెస్టిండీస్ టూర్కి సచిన్ టెండూల్కర్ వాజ్ కెప్టెన్. జవగఢ్ శ్రీనాథ్ ఫాస్ట్ బౌలర్ ఇంజర్డ్ అయితే అప్పుడు సెలెక్టర్స్ నోయల్ డేవిడ్ అని మన హైదరాబాద్ ప్లేయర్, పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు, ఎక్సలెంట్ ఫీల్డర్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, అతన్ని పంపించారు. సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు జోక్ ఉండేది, నోయల్ హూవన్, ఈ నోయల్ ఎవరబ్బా అని చెప్పి అట్లా అతను పంపించారు. సచిన్ టెండూల్కర్ వాజ్ నాట్ హ్యాపీ విత్ ది సెలెక్షన్ కాబట్టి. ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్ ఇంజర్డ్ అయితే వెస్టిండీస్లో, అప్పట్లో వెస్టిండీస్ పిచెస్ కూడా కాస్త పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండే, అక్కడ ఒక స్పిన్నర్ని ఎందుకు పంపించారో అర్థం కాలేదని చెప్పి. సో అలాగా ఇప్పుడు ఒక బుమ్రా ప్లేస్లో ఒక స్పిన్నర్ని మనం పంపించుంటే అది కూడా జరిగి ఉండే. సో అలా జరగలేదు. వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఆకిబ్ నబీ కనీసం టీంతో పాటు ఉండే అవకాశం ఉంది. అది ఫర్ దట్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ. 104 వికెట్స్ ఇన్ 2 seasons ఆఫ్ రంజీ ట్రోఫీ, దట్ వాజ్ ఫినామినల్. అలాంటి బౌలర్కి రంజీ ట్రోఫీ ఆ టీంకి తన బౌలింగ్తో గెలిపించిపెట్టిన ఆకిబ్ నబీకి ఛాన్స్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్గా నేనైతే భావిస్తున్నాను. అండ్ బుమ్రా సంగతి ఏంటి? బుమ్రా ఇంజర్డ్ అయ్యాడు. సెకండ్ ఓడి కార్డిఫ్లోనే అయినట్టుగా ఉంది, అది ఫస్ట్ మ్యాచ్లో అనుకుంటా, సెకండ్ మ్యాచ్లోను వన్డే సిరీస్ ఇంగ్లాండ్తో ఆడుతున్నప్పుడు మోకాలకి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మోకాల్కి ఇంజరీ అయింది. అతను ఇంటికి వెళ్ళిపోయాడు. మెడికల్ టీమ్ అడ్వైస్ ప్రకారం హ్యాస్ టేకెన్ అన్ ఇంజెక్షన్ అండ్ స్టేయింగ్ ఎట్ హోమ్. మొన్న 2 days బ్యాక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వెళ్ళి అక్కడ ఫిట్నెస్ టెస్ట్ చేశారు. అతనికి చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే
ఇప్పుడు అర్జెంటుగా అతన్ని ఆడించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పూర్తిగా అతను కోలుకోలేదు. రాబోయే ఏషియాడ్ అండ్ ఆల్సో న్యూజిలాండ్ టూర్కి అతను చాలా ఇంపార్టెంట్. నిజమే కదా, ఇప్పుడు అశ్విన్ కూడా ఒక వీడియోలో చెప్పాడు ఏంటంటే ఎందుకు అర్జెంటుగా ఇక్కడ బుమ్రాని ఆడించాల్సిన అవసరం ఉంది, అక్కడ పెద్ద ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ లేని పిచెస్ మీద బుమ్రాని ఆడించి అతను ఊరికే అలస పెట్టడం ఎందుకు అనవసరంగా. అతన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్కి, అందులో వన్డే వరల్డ్ కప్ వస్తుంది, వన్డేస్లో ఆడించండి, ఇంపార్టెంట్ సిరీస్లో ఆడించండి, లేకపోతే ఏషియన్ గేమ్స్ లాంటి T20 టోర్నమెంట్ ఆడించండి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడైతే అవసరమో అక్కడే ఆడించండి. అనవసరంగా కొంతమంది ఏమంటారంటే ఐపీఎల్ ఆడతాడు ఇండియాకి ఆడలా, అది వేరే విషయం, అది పెద్ద చర్చ. అది ఐపీఎల్లో అతను 13 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్ మాత్రం మిస్ అయ్యాడు, అది వేరే చర్చ, దాంట్లోకి మనం వెళ్ళొద్దు, అది కాంట్రవర్షియల్, అది దాంట్లో ఎలాంటి ప్రూఫ్ లేదు. ఐపీఎల్లో కూడా అతను ఇంజరీతో ఆడించారు అనే ఒక వెర్షన్ ఉంది. అలా ఎలా చేస్తారు నాకైతే, నేనైతే ఐ డోంట్ బై దట్ థియరీ. బట్ ఐపీఎల్లో ఆడాలా వద్దా అనేది వేరే చర్చ. కానీ అతను ప్రతి మ్యాచ్ ఐపీఎల్ ఆడుతున్నాడు కాబట్టి ఇండియా తరఫున ప్రతి మ్యాచ్ ఆడాలి అనేది తప్పు. మనకి బుమ్రా ఈజ్ అన్ ఎసెట్ ఫర్ అస్, నేషనల్ ఎసెట్. అలాంటి ఎసెట్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అతను ఉంటే ఎలా ఉంటుంది, అతను లేకపోతే ఎలా ఉంటుంది మన బౌలింగ్ అటాక్ అనేది మనం రీసెంట్గా ఇంగ్లాండ్లో కూడా చూసాం. అందుకని బుమ్రా విషయంలో మనం ఎక్సెప్షన్ పెట్టుకోవాలి, ఎందుకంటే అతను ఇంజరీ ప్రోన్. అవసరమైనప్పుడే మన ఒక బ్రహ్మాస్త్రం ప్రతిసారి వాడరు కదా. మీరు కనుక మన ఇండియా పురాణాలు ఫాలో అయితే బ్రహ్మాస్త్రం అనేది వాడేటప్పుడే వాడాలి, ప్రతిసారి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయకూడదు. అందుకని బుమ్రా ఇస్ లైక్ బ్రహ్మాస్త్రం కూడా బ్రహ్మాస్త్రం లాంటి వాడు. ఈ బ్రహ్మాస్త్రాన్ని మన అవసరమైన టీమ్స్ మీద శ్రీలంకలో ఆడించడం అనేది మీనింగ్లెస్ యాక్చువల్లీ. ఎందుకంటే శ్రీలంక వికెట్లో గాలే వికెట్, స్లో స్పిన్ వికెట్. మీకు కొలంబోలో ఆడతారు ఎస్ఎస్సి స్లో వికెట్, దాంట్లో ఫాస్ట్ బౌలర్స్కి బాల్ మోకాలు ఎత్తు కూడా లేవదు. అలాంటి పిచ్చెస్ మీద బుమ్రాని ఆడి ఒళ్ళు హోనం చేయడం కంటే అతనికి రెస్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం. అలాగే ఆకిబ్ నబీ టీంలోకి రావడం కూడా చాలా మంచిది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో మనం కామెంట్ సెక్షన్లో మీ మాటలు కూడా వినడానికి నేను ఎదురు చూస్తాను.